నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చైల్డ్ హెల్త్ డెవలప్మెంట్ గ్రూప్ సహకారంతో ఎస్బీఐ ఫౌండేషన్ ద్వారా జీజీహెచ్ కి ₹1 కోటి విలువ గల NICU పరికరాలు. నవజాత శిశువులు, చిన్నపిల్లల వైద్య సదుపాయాలలో రాష్ట్రంలోనే కాకినాడ జీజీహెచ్ అత్యాధునిక సదుపాయాలతో ముందంజలో ఉందన్న సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన సాయి భక్తులు. శ్రీ సిటీ తరహాలో కాకినాడ అభివృద్ధికి చర్యలు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో మరెన్నో పరిశ్రమలు రానున్నాయన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు PNV మాధవ్. ఇక డీటెయిల్స్ చూస్తే, నవజాత శిశువులు, చిన్న పిల్లల వైద్య సదుపాయాలలో కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి ముందంజలో ఉందని, రాష్ట్రంలోనే ఇక్కడ అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయని జీజీహెచ్ పరిపాలనా అధికారి డాక్టర్ S లావణ్య కుమారి వెల్లడించారు. చైల్డ్ హెల్త్ డెవలప్మెంట్ గ్రూప్ సహకారంతో SBI ఫౌండేషన్ ద్వారా పీడియాట్రిక్స్ లెక్చర్ గ్యాలరీలో ₹1 కోటి విలువ కలిగిన NICU పరికరాలను సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ A విష్ణువర్ధన్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ₹25 లక్షల విలువ చేసే హైబ్రిడ్ సాంప్రదాయ వెంటిలేటర్, ₹10 లక్షల విలువ చేసే థెరాప్యూటికల్ హైపోథర్మియా పరికరం, ₹5 లక్షల విలువ చేసే లామినార్ ఎయిర్ ఫ్లో వర్క్ స్టేషన్, ₹25 లక్షల విలువ చేసే సోనోసైట్ ఎడ్జ్ 2 అల్ట్రాసౌండ్, ₹3 లక్షలు విలువ చేసే మానిటర్లు, ₹2 లక్షలు విలువ చేసే పీస్ రిససిటేటర్లు, ₹3 లక్షల విలువ గల అనలైజర్లు సామాజిక సేవలో భాగంగా SBI అందించిందని తెలిపారు. ఈ పరికరాల ద్వారా మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలు కలుగుతుందని తెలిపారు. అత్యాధునిక పరికరాలు సమకూర్చిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసన్, పీడియాట్రిక్ HOD డాక్టర్ DL విద్య, పీడియాట్రిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ డాక్టర్ B రాంబాబు, డాక్టర్ V విజయ్ భాస్కర్ రావు, డాక్టర్ M వెంకటేశ్వర్లు, హౌస్ సర్జన్లు, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఇవాళ మనము గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్లో చైల్డ్ హెల్త్ డెవలప్మెంట్ సెంటర్ వారు SBI వింగ్, SBI అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైల్డ్ డెవలప్మెంట్ హెల్త్ వారు ఇచ్చిన ఇన్స్ట్రుమెంట్స్ ఇనాగరేట్ చేయడం జరిగింది. సో ఈ పరికరాలు ఆల్మోస్ట్ 85 lakhs ఖరీదు చేసే పరికరాలు వాళ్ళు అందజేయడం జరిగింది. 95 lakhs ఖరీదు చేసే పరికరాలు వాళ్ళు అందజేయడం జరిగింది. ఈ పరికరాల వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఎస్పెషల్లీ ఇవన్నీ మానిటర్స్, తర్వాత అల్ట్రాసౌండ్ మెషిన్ చాలా మంచి కంపెనీ, డ్రాగన్ కంపెనీ వారి అందజేశారు. ఈ పరికరాల వలన బిడ్డల్ని మనము మార్బిడిటీ నుంచి రక్షించడానికి, తర్వాత కొంచెం ఆక్సిజన్ సాచురేషన్ తక్కువ ఉండి పుట్టిన బిడ్డలకి డిసెబిలిటీ లేకుండా చూడడానికి ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ వీటిలో హైపోథర్మియా ప్రివెన్షన్ మెషిన్ ఉంటుంది. ఈ మెషిన్ వల్ల ఏంటి అంటే కూలింగ్ సిస్టమ్, అంటే మనం బాడీని కూల్ చేసి వాళ్ళకి ఇస్కిమియా నుంచి బ్రెయిన్ని కాపాడడానికి, తర్వాత న్యూరో డెవలప్మెంట్కి కూడా ఉపయోగపడుతుంది. సో న్యూరో డెవలప్మెంటల్ డిసెబిలిటీ, దీన్ని ప్రివెంట్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది గవర్నమెంట్ సెక్టర్లో స్టేట్లో మొట్టమొదటి హాస్పిటల్ ఇదే ఉన్నది. సో ఇదంతా కూడా ఈ ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించుకొని మనం ఏంటి అంటే ఇన్ఫెంట్ మార్టాలిటీని చాలా వరకు తగ్గించగలిగాం. సో ఈ ఉభయ గోదావరి జిల్లాలకి మన పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ NICU చాలా సేవ చేస్తుంది. దీనివల్ల ఇన్ఫెంట్ మార్టాలిటీ తగ్గి బిడ్డలందరూ కూడా మార్బిడిటీ కూడా లేకుండా, అంటే తర్వాత జీవించినంత కాలం కూడా వాళ్ళకి ఏమీ కూడా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా వాళ్ళు చేసి వాళ్ళు బ్రతికించడం జరుగుతుంది. సో దీనికి కృషి చేసిన HOD మాణిక్యమ్మ గారిని మనం ప్రశంసించాల్సింది. అండ్ ఇన్ఫెంట్ మార్టాలిటీ తగ్గించి బిడ్డలందరినీ కాపాడడానికి కృషి చేస్తున్న పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ వారికి నా ప్రత్యేక అభినందనలు.
హెచ్ఓడి ఎందుకంటే ఒక డొనేషన్ ఎస్బీఐ నుంచి వచ్చిందని చాలా చక్కగా సద్వినియోగం చేసుకున్నారు పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. 85 lakhs కి చక్కగా ఫిలిప్స్ మానిటర్స్, డ్రాగర్ వెంటిలేటర్స్, న్యూబార్న్ కి బేబీ లాక్ వెంటిలేటర్స్, ఎక్సలెంట్ వెంటిలేటర్స్ బయట ఎక్కడా కూడా నాకు తెలిసి అయితే లేవు. మరి 1 or 2 ICUs లో ఉన్నాయో కానీ we have the best neonatal newborn ventilators now. And second thing is చక్కగా మానిటర్ చేయడానికి ఫిలిప్స్ మానిటర్స్ ఉన్నాయి. యాబట్ ఐస్టాట్ ఐ థింక్ ABG మిషన్ ఉంది. తర్వాత న్యూనటల్ హైపోథెర్మియా, డెలిబరేట్ హైపోథెర్మియా కోసం హైపాక్సిక్ బ్రెయిన్ డ్యామేజ్ ఇవన్నీ రాకుండా న్యూబార్న్ కేర్ బాగా ఇవ్వగలుగుతారు ఈ ఎక్విప్మెంట్ తోటి. ముఖ్యంగా ఈ మంచి పరిణామానికి మెయిన్ కారకులైన SBI వారికి హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎందుకంటే వారు అనేక చాయిసెస్ ఉంటాయి డొనేటింగ్ కి, బట్ దే చూస్ టు డొనేట్ టు అవర్ కాజ్. సో వీ షుడ్ బి ఆల్ రెస్పాన్సిబుల్ ట్రస్టీస్ ఆఫ్ దేర్ డొనేషన్. And I hope the Department of Pediatrics and Neonatology will do a very good job with this equipment, and they will protect a lot of underprivileged children, newborn, especially newborn care baga improve avutundani then I can honestly say. And I wholeheartedly congratulate Manikama madam for developing the department in a very big manner. And I also, under the stewardship of Lavani Kumari madam, baga develop avutundi hospital. I wholeheartedly congratulate both of them. Thank you.